కోడలా డాక్టర్ అమ్మ ఏమన్నా తగ్గిందా నొప్పి? ఇప్పుడు తగ్గింది అత్తమ్మ. డాక్టర్ కొన్ని మందులు ఇచ్చింది, వేసుకున్నా, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సరే కోడలా, మరి ఎందుకు నొప్పి లేస్తుందని చెప్పిందా డాక్టర్ అమ్మ? కొంచెం ఈ మధ్యలో టైంకి తింటలేం అత్తమ్మ, కడుపులో అల్సర్ తయారైందట, అందుకే అంత నొప్పి వచ్చింది. చెప్పు తిన్నావా కోడలా? టైంకు తినాలంటే ఆయన తింటేనే నేను తింటా, లేకుంటా లేదంటే వాడు మంచిగా తినుకుంటా వాడు ముద్దుగా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ రోగం తెప్పించుకుంటువి. ఏమోతి అత్తమ్మ, ఆయన ఇంకా పడుకునే ఉన్నాడు, లేచి అన్నం తిన్నాడా? తిని పాడుకున్నాడు బిడ్డ. అత్తమ్మ, డాక్టర్ ఒక వారం రోజులు చెల్లకి ఏం పని చెప్పదని చెప్పిండు, రెస్ట్ తీసుకోమని చెప్పిండు. చెల్లకి మీరు కూడా ఏం పనులు చెప్పకండి అత్తమ్మ. సరే అల్లుడా, ఏమున్నది ఇంట్లో పనులు ఒకదాన్ని మాగా చేసుకుంటుంది. కోడలా నువ్వైతే రెస్ట్ తీసుకో. ఏమైందే చిన్నదానా? అక్కకు ఫోన్ చేసినావా? ఎట్లున్నదో ఏమో తెలుసుకున్నావా? చూయించుకుందంటే అమ్మ డాక్టర్ టాబ్లెట్లు రాస్తే తీసుకున్నదంట. అవునా బిడ్డ? అక్క కడుపు ఎందుకు వచ్చిందట? డాక్టర్ ఏమన్నాడట? ఈ హాస్పిటల్ ఉన్నది కదనే అమ్మ, అవన్నీ ఏం మాట్లాడలేదు. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అన్నది. సర్లే బిడ్డ, ఇప్పుడైతే అక్క మంచిగానే ఉన్నది కదా? మంచిగానే ఉన్నదంటే అమ్మ, ఆయన అన్న పోయిండు కదా, అక్క ఇంటికి వచ్చినాక ఏమైందో అడిగి తెలుసుకుందాం. అక్కకు కడుపు నొత్తంది అన్నది కదా, ఏమన్నా విశేషమా బిడ్డ? నాకేం తెలుసా అమ్మ, నేనేమన్నా హాస్పిటల్కి వెళ్ళినా, అక్క ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి అడిగి తెలుసుకుందాం. అగ్గో నా బాంబర్ది బండిని రాకెట్ లెక్క నడుతా అంటున్నా. ఇలా పండుకొని లేచేసరికి అప్పుడే హాస్పిటల్కి పోయచ్చు. ఇలా ఏంది బాబు అట్లా మాట్లాడుతాను? హాస్పిటల్ పోయితే ఎట్లున్నా అని అడగాల్సింది పోయి ఎప్పుడు వచ్చారని అడుగుతావేంది బావా? అట్లా కాదే, నీకేం చెప్పినా అట్నుంచి అలాంటే మీ ఇంటికి పోవని చెప్పేసి అన్నా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావా ఇంటికి? మళ్ళీ అట్లా అంటే ఏంది బావ? నాకు అర్థం కాదు. నువ్వు హాస్పిటల్కి వచ్చినావా? కనీసం తీసుకుపోయినావా? చూపించినావా? నేను తీసుకుపోయి చూపించుకొచ్చి పట్టుకొచ్చినా. కనీసం మాట వరుసకైనా మరి ఎట్లున్నది డాక్టర్ ఏమన్నా అడుగుతున్నా బావ నువ్వు? నేను అడిగితే ఇప్పుడు ఏమవుతుందిరా? నేను అడిగేంత మాత్రం నీ చెల్లెలో కడుపు తగ్గుతారా? అరే నేను చూడబుట్టిన చెల్లెలు ఫోన్ చేసింది, వచ్చినావు తీసుకొని పోయినావు. నాకు దాని మీద నాకు ప్రేమ లేదు, నేను తీసుకొని పోలేదు. అయితే ఏం చెప్పి ఇప్పుడు ఇక బావా? లెక్కకైతే మా చెల్లెని హాస్పిటల్ నువ్వు పట్టుకపోవాలి. నేను అన్నా అని చెప్పి నా ఫోన్ చేస్తే నేను పట్టుకపోయినా మంచిగా నువ్వు తాగివంటే ఏంది బావ ఇట్లా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. నువ్వు ఆవు బామ్మర్ది, నీకేం చెప్పినా నేను హాస్పిటల్లో చూపించుకున్నాక అట్నుంచి అలాంటే మీ ఇంటికి వెళ్ళామని చెప్పినా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇంటికి? సరే అన్న, హాస్పిటల్ చూపించడం అయిపోయింది కదా, ఇక నువ్వు ఇంటికి పో. ఏంటి తెచ్చలే పోయి? నాకు అర్థం కాదు. పోపో అంటాను. బావ అట్లా మాట్లాడుతాను, ఎట్లా పోతున్నా నేను? నా బామ్మర్ది ఒక్కడే పోతే ఎట్లుంటుంది? నువ్వు కూడా పోయి ఎందుకు ఇక్కడ ఉండి అమ్మ దాని బట్టలు ఆ బీరువాలు ఆ సెరుపు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చా బయట పడే అది తీసుకున్నాడు మీ ఇంటి పోకాను పో. ఏమండి, నాకు ఇప్పుడు అస్సలు చేత కావట్లేదు. డాక్టర్ 1 వీక్ దాకా రెస్ట్ తీసుకోమని చెప్పింది. ప్లీజ్ ఇప్పుడు గొడవ చేయకండి. డాక్టర్ వారం రోజులు అన్నాడు కదనే, వారం రోజులు కాదు, నువ్వు మీ ఇంటికి పోయి నువ్వు సచ్చే రాక నీ ఇంటికాడే రెస్ట్ తీసుకోపో. బావా ఇంట్లో బట్టి నువ్వు తాగినా తిరిగినా నేను ఏమనలే బావా. కానీ ఈరోజు మా చెల్లెకు ఆరోగ్యం బాగాలేదంటే కనీసం దాన్ని పట్టించుకుంటలే బావా. సో ఇది కరెక్టేనా బావా? కరెక్ట్ లేదు, రాంగ్ లేదు, నీ బరాబర్ ఇట్లనే మాట్లాడతా. అయితే ఏం చెప్తావురా? ఏం చెప్తావు చెప్పు నువ్వు. ఇంకా చేసేది ఏమున్నది బావా? నువ్వు విన్న తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటుంది? చెల్లె రావా ఇంటికి పోదాం. అన్న బావనే మాటలు ఏం పట్టించుకోకన్నా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటావు. కానీ చెల్లె నీ ఆరోగ్యం అసలే బాగాలేదు. బావను అట్లా మాట్లాడుతాడు. ఈ నుండి నీ పానం మీద తెచ్చుకుంటావానే? నాకేమవుతుంది అన్న, నాకేం కాదు, నువ్వైతే ఇంటికి పో ఫస్ట్. నువ్వు ఆగవే చెల్లె. అత్తమ్మ డాక్టర్ వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పింది చెల్లెను. ఇక నీ మా ఇంటి తీసుకుపోయి వారంలో ఉంచుకొని మంచిగా తీసుకొచ్చి పడగొడతా అత్తమ్మ. ఇగో మళ్ళీ పంపించడద్దు, ఏమద్దు. నీ చెల్లెని తీసుకొని పోయి మీ ఇంట్లోనే ఉంచుకో. నా పీడ పోయింది అనుకుంటే, నా దరిద్రం పోయింది అనుకుంటా ఈ రోజు నుంచి వెళ్ళి. చూసినావు అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుండో? నా చెల్లె దరిద్రం అట, నా చెల్లె పోతే పీడ పోతుందట. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉంచాలి అత్తమ్మ? నా చెల్లెని తీసుకొని పోతాను నేను. ఇక అట్లా బామ్మది, నేనే దాని ఇంటికెళ్ళి తీసుకొని పోరా అని చెప్పేసి అంటే అత్తమ్మ అని చెప్పేసి మా అవ్వతో మాట్లాడతాను ఎదురా. తీసుకొని పో. చెల్లె నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం చక్కగా వచ్చి బండి ఎక్కు. అత్తమ్మ నేను పోయి వస్తా. ఏమండి నేను వెళ్ళొస్తా. వెళ్ళొస్తా అని చెప్పకు, వెళ్తానా అని చెప్పేశాను. మళ్ళీ నా ఇంటి ముఖానే రాకే తల్లి. మంచిది బావా, నువ్వు రావే చెల్లె.